అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే. కిలో 100 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి. అల్లం ఎల్లిగడ్డ. మరి 3 మేకుల చెక్కల దేవుణ్ణి మేము కొలవాలనా? వాడు పాపుల దేవుడు, పాపిష్టి దేవుడు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నీతి మంతుల వేరు కదలదు. హల్లెలూయా. నిన్ను కదలనీయడు. హల్లెలూయా. నీ వేరు కదలదు. హల్లెలూయా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సూర్యుడు ఉంటేనే రోజు వస్తుంది కదా, వాడేమో 4వ రోజు దాకా రాలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దేవుడు వెలుగు కమ్మన్నాడు, తర్వాత 3వ రోజు 4వ రోజు సూర్యుడిని సృష్టించాడు. మరి సూర్యుడు 4వ రోజు దాకా రాకపోతే అంతకు ముందు రోజులు ఎట్లా కౌంట్ చేశారు? అంటే అది ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత 3rd డే లేచాడు. సరే, అసలు ఫస్ట్ చచ్చిపోవడం ఎందుకు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను మీ అందరి పాపాలను పోగొట్టడం కోసం నా రక్తాన్ని చిందించాను కాబట్టి ఇక నుంచి నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద ఆకాశవాణి లాగా అందరికి వినపడేలాగా చెప్పుండొచ్చు కదా. దీనికి మీరు ఏమంటారు సార్? ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. పోనీ అది ఇజ్రాయిల్లో జరిగింది, అట్లీస్ట్ ఇజ్రాయిల్లో ఉన్న ఆ ప్రజల వరకన్నా చెప్పుంటే వాళ్ళన్నా నమ్మేవాళ్ళు కదా. చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? అసలు ఆ యూదులు ఇప్పటి వరకు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే వాళ్ళకే నమ్మకం లేదు ఆయన మీద. అసలు వాళ్ళే ఆయన్ని ఒక అట్లీస్ట్ మనిషిగా కూడా చూడలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకొచ్చి అందరికి పూసేసి మీరు ఇప్పుడు వీళ్ళందరినీ మతం మార్చేయాలి. ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఐ ఆమ్ సెక్యులర్ పర్సన్. అభినయ్ దర్శిని సెక్యులర్. హిందువులు ఆహ్వానిస్తే బొట్టు పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకోను. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అన్ని గుళ్ళకి వెళ్తా, అన్ని మసీదులకు వెళ్తా, అన్ని చర్చెస్కి వెళ్తాను. బొట్టు పెట్టుకోను. మీలాంటోడే ఏమన్నాడు అంటే, నా భార్య పక్కన పడుకుంటా కానీ ఆ పనులు మాత్రం చేయను అన్నాడు. శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. పెద్దయినా ఇవంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. ఇంకోసారి పడుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కొద్దిగా తగ్గిందా? తగ్గిపోతాయా మన అట్లా వాటర్. శాంతం ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఇంటికాడ డాబా మీద దేవుడే ఇప్పుడు నాకు ముందు ఎలా దర్శనం ఇచ్చాడో నాకు తెలియడం కోసం వచ్చాడన్నాడు దేవుడు. అలాగే వచ్చి నాకు నన్ను గుండెలు కద్దుకొని నీకేం కాదు ఏడవకు, ఎడుతున్నావా ఏడవకు, నేను ఉన్నాను కదా చెప్పి ఎక్కడ ముద్దు పెట్టి గ్లాస్ తో పాలు ఇచ్చారు. ఇక్కడ పెట్టాను ముద్దు. అంటే ఏ మానుభావుడు పెట్టాడు. అది అయిపోయింది. తర్వాత ఒకసారి వచ్చి నోట్లో ఏదో పెట్టి నాకు అది అయిపోయిన తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? నైట్ 2 ఎంత అయింది నాన్న, వచ్చి తలుపు టప్ప కొడుతుంటే ఎవరో చెప్పి తెద్దంటే రేట్ 2:30 అంత బాగొద్దు అని చెప్పేసి తెగంతగా చూడడం తీయలేదు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. నువ్వు ప్రచారం చేసాక వస్తున్నావు కదా, మళ్ళీ వేసా నీ కాలు మార్చలేదా స్టడీగా? అంటే అది ఏమో మారుస్తాడు కదా, సక్కువ ఏమైనా ప్రార్థించకూడదా? మళ్ళీ ఇది చేపి చూద్దాం, మేము కూడా అమ్ముతాము.
మీరు ఎందుకు వస్తారు ఇట్లా హిందువులు ఇంట్లో కాడికి? సిగ్గు లేదు ఒక తూరు చెప్తే. ఏంది సువార్త? నీ సువార్త నీ ఇంట్లో చెప్పుకో, ఇట్లా జనాల దగ్గర రావద్దు. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను అనుకున్న దేవ నాకు స్కూటీ దయచేయి ప్రభు అని 1 year ప్రేర్ చేశాను, కానీ నెట్ రాదంతా ప్రేర్ చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. నేను ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకుగా ఉండదలుచుకోలేదు ఇక మీదట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కనీసం అంటే ఒక 20 మంది అమ్మలు 20 మంది నాన్నలు నాకు కావాలనుకున్నా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. కళ్ళు మూసుకుంటే యేసు ప్రభువే గుర్తొస్తాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ప్రతిరోజు దేవుని వాక్యాలు వినండి. అంతే. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఈ ఆత్మ నీకేలే. అబ్బో. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఈ జన్మే నీకేలే. యేసు ప్రభువా. అద్భుతం, ఫంటాస్టిక్. హలో ఎలియోట్, ఎలియోట్, ఎలియోట్. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. Lift your hands. Lift your hands. Dirakala masa. My good God. Barabasa tabasa. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి. లేవాలి, లేవాలి, లేవాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు. చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనైంటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి. ఎక్కడో చూసినట్టుందే. ఫ్లాష్ బ్యాక్. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తగ్గుతుంది. అనైంటింగ్ గాని వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.